వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔద్యారక్షమానిదం సదాభినవపూర్వంతం విద్యాతీర్థం గురుం భజే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన. ఈరోజు ధనుర్మాసంలో 4వ రోజు. ఈ 4వ రోజు గోదాదేవి మనకు 4వ పాశురం నేర్పిస్తుంది. ஆழி மழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழி உள்புக்கு முகந்து கொடுவார் தேரி ஊழி முதல்வன் உருவம் போல் மை கருத்து பாழியின் தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిజిందు ఏలోరెంబావాయ్. ఆ పాశురం ఏంటంటే అలైమలై కన్నా అంటుంది. ఎవరిని అంటుందో తెలుసుకుందాం. మన ఆత్మ భగవంతుడికి దారకం, పోషకం, భోగ్యం అని అర్పించుకున్నాం అనుకోండి. ఏ విధంగానైతే దేవదేవతలందరూ కూడా శ్రీహరి దగ్గర ఎలా అయితే ఉంటారో వినయ విధేయతలతోటి మనం స్వామికి మనం అంకితం చేసుకుంటే వాళ్ళందరూ కూడా అలాగే వినయ విధేయతలతో ఉంటారని చెప్పి మనకు ఆండాల్ తల్లి చెప్తుంది. అంతేకాకుండా ఆవిడ ఏమంటుందంటే అలైమలై కన్నా అని పిలిచేటప్పటికి వచ్చిందంట. ఎవరు ఆయన అంటే వరుణదేవుడు అంట. వరుణదేవుడిని ఏమంటారండి అంటే ప్రజన్న దేవుడు అంటారనమాట. ఆయనను ఎందుకు పిలిచింది అంటే ఆయనను పిలిచి ఏమంటుందంటే చక్రాకారంలో చుట్టుముట్టి వర్షించు అని గోదాదేవి ఆజ్ఞాపిస్తుంది. అంటే వరుణదేవుణ్ణే ఆజ్ఞాపిస్తుంది. ఎందుకొరకంటే ఓ పర్జన్య దేవ, నీ దాతృత్వంలో ఏమాత్రం సంకోచించకు. అంటే మనము ఎవరైనా చెప్తే ఏమంటాము, ఎవరైనా మనస్ఫూర్తిగా రూపాయి అడిగితే 4 రూపాయలు భగవంతుడి కొరకే సమర్పిస్తే వాళ్ళని ఆయన దాతృత్వంకి అసలు చెయ్యికి వణికే లేదండి అంటాం. అదేవిధంగా ఈ ప్రజన్న దేవుడికి చెప్తుంది, నీ దాతృత్వంలో ఏమాత్రం సంకోచించక ఔద్ధార్యంతో కలిగి ఎంతైనా వెనకదీయకు. నదీ సముద్రంలోకి వెళ్ళి అట్టడుగున వెళ్ళి ఆ నీరునంతా తీసుకొని, అంటే ఆ నీరుని తీసుకొని పీల్చి గర్జించుము. గర్జించి ఏం చేయాలంటే ప్రజన్న దేవత ఒక గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుందో అలా మెల్లగా ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంనంతా కూడా ఆ కృష్ణ రూపమైన నల్లని మేఘంగా నువ్వు ఆ శ్రీమన్నారాయణ దివ్య విగ్రహం కాగా అక్కడ నల్ల మేఘంగా ఉండి ఆ పైన పద్మనాభుని సుందర విశాల బాహుయుగలిలో దక్షిణ భుజం నంది సుదర్శన చక్రం ఏ విధంగానైతే మెరియును ఆ మాదిరిగా మెరుస్తూ, ఏ విధంగానైతే స్వామి చేతిలో ఉన్న పాంచజన్యం ఏ విధంగా శంఖము ఎలా ఉరుముతుందో అలా ఉరిమి ఆ యొక్క అందరికీ వర్షం ఇయ్య అని చెప్తుంది. మరి వర్షం ఎందుకండి అని మనకు ఒక అనుమానం ఉంటుంది. వర్షమే కదండి మనకు కావాల్సిందంతా కూడా. మన గోదా గోపిక ప్రకృతిలో భగవంతుని దర్శిస్తుంది. అంటే వరుణదేవుడు ప్రకృతి, అందులో భగవంతుని దర్శిస్తుంది. అంతేకాకుండా తను ఏమంటుందంటే నువ్వు వర్షించడం వల్ల మార్గశీర్ష స్నానము మేమందరం చేసి సంతోషపడతాము ప్రజన్న దేవత అంటుందన్నమాట. అంతేకాకుండా కృష్ణుడు ఏ విధంగానైతే ఒక ప్రకృతి మంచిగా ఒక ఆర్టిస్ట్ బాగా డ్రాయింగ్ చేశాడనుకోండి, అక్కడ ఒక నది ప్రవహిస్తుంది, చెట్లు చేమల్లో ఆకుపచ్చగా ఉందనుకోండి, అయినా మనకు పెద్ద అందంగా కనబడదు ఆ ప్రకృతి. అక్కడే కృష్ణుడు వేణువు ఊదినట్టుగా ఉన్నాడనుకోండి, మనం ఎంత బాగుంది ఈ చిత్రం అనుకుంటాం. అదేవిధంగా ప్రకృతిలోనే దేవుడిని చూస్తుంది, దేవుడిలోనే ప్రకృతి చేస్తుంది. అంతేకాకుండా తను ఏమంటుందంటే అలైమల్లా కన్నా అనడంలో ఇంకొక అర్థం కూడా ఉంది. అంటే ప్రజన్న దేవుడికి గురువులకు ఒకే విధంగా తను చూస్తుంది అనమాట. అంటే పోలికలు చూస్తుంది. ఏంటిది ఆ పోలికలు అంటే మేఘము సముద్రంలో నుంచి నీరంతా పీల్చుకొని ఆకాశంలోకి వెళ్ళి వర్షించినప్పుడు తాను ఏం చేస్తుందో అంటే ఆ నీరు తాగి మంచినీరుగా మారుస్తుంది. మనకు సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది, మళ్ళీ వర్షంలో నీరు వచ్చినప్పుడు మనకు ఉప్పు నీరు ఉంటుందా అంటే ఉండదు. కారణం ఏంటంటే ఆ ప్రజన్న దేవుడు మన కొరకు అంటే ఈ భూమిపైన ఉన్న విశ్వానికి తను ఏం చేస్తున్నాడో ఆ ఉప్పు నీటిని తీసుకొని మంచినీరుగా చేసుకొని తాను ఏం చేస్తున్నాడంటే వర్షిస్తున్నాడు. ఎలా వర్షిస్తున్నాడంటే ఎడారైనా వర్షిస్తాడు, పొలమైనా వర్షిస్తాడు, పల్లమైనా వర్షిస్తాడు, మెట్టైనా వర్షిస్తాడు, ఏ తేడా లేదు.
అంటే ఈ భూమి ఇలా ఉంది, నేను ఇక్కడ వర్షించను, ఇక్కడ వర్షిస్తానని అన్నాడు. అదేవిధంగా గురువులు కూడా ఏం చేస్తారంటే తాను ఏం చేస్తాడంటే గురువులు ఆచార్యులు కూడా తక్కువ వాడు కారనమాట. గుణహీనుడు, గుణవంతుడు, మందమతి, కృషిక బుద్ధి అను తేడా గమనించక అందరికీ విజ్ఞానం అందిస్తారు. ఏ విధంగా అందిస్తారంటే వాళ్ళు కూడా శృతి, స్మృతి, పురాణాలు అవన్నీ తీసుకొని మనకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు మనకు చెప్తారు గురువులు. మీరు చూడండి, ఒక క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అక్కడ గురువు అంటాడా, అరే వీడొక్కడే బాగా చదువుతాడు, వీడికే పాఠం చెప్తాడని 60 మందికి చెప్తాడు. కానీ 60 మందిలో ఎవరు గ్రహించే శక్తి ఉంటే వాడు ఉత్తముడైన శిష్యుడు అవుతాడు. అంటే గ్రహించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మన పైన ఉంది. అదేవిధంగా ఆ వర్షం పడ్డప్పుడు అంటే సమయానికి పొలాలు దుక్కి దూని అందులో పంటలు వేస్తే పంట సమృద్ధిగా మనకే వస్తుంది. ఆ విధంగా మనకు చెప్తున్నారు. అట్లాగే ఆచార్యులంతా విద్యనంతా ఇచ్చి, ఇప్పుడు వర్షదేవుడు, అయ్యో నేను అంత వర్షం ఇచ్చేశాను, ఈ చెట్లకు పండ్లు కాసాయి, ఇక్కడ వరి వచ్చింది, ఇక్కడ గోధుమలు వచ్చాయి, నాకేమి ఇస్తలేరని చెప్పి ఎప్పుడూ వర్ణదేవుడు మనని అన్నాడు, ప్రద్యుమ్న దేవుడు. అదేవిధంగా ఆచార్యుడు కూడా ఇంతమంది విద్యార్థులకు నేను చదువు చెప్పాను, వీడు క్రితంసారి బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒకడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒకడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు, నాకేమి ఇస్తలేరని చెప్పేసి ఏ రోజు అనుకోడు. అదేవిధంగా మన ఆచార్యులు కూడా అలాగే ఉంటారు. అంతేకాకుండా కృష్ణుడు ఏమంటున్నాడంటే, తన దగ్గరకు వచ్చిన ఉదారంతో దానం చేస్తారండి అంటారు, ఇచ్చేవాడిని. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరకు వచ్చి అడిగేవాడు ఉదారుడు అంటున్నాడు. ఏంటిదయ్యా కృష్ణుడిని అడుగుతా అంటే, జ్ఞానం అడుగుమంటున్నాడు, భక్తి అడుగుమంటున్నాడు. అదే కృష్ణుడు అలాంటి వాళ్ళను ఉదారులైనని అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఏదంటే వాళ్ళకిస్తాను, ఈ లోకంలో ఉన్న సర్వ సంపదలు వాళ్ళకిస్తాను, భక్తి మార్గంలో పెడతాను, వాళ్ళకు లౌకికమైన సుఖాలు ఇస్తానని చెప్పేసి ఈ 4వ పాశురం మనకు చెప్తున్నారు. అయితే మనకు ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు ఈ పాశురాలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఆ గోదాదేవి ఆఖరణ చేరింది ఎక్కడికి? శ్రీరంగనాథుడికి, శ్రీరంగంలో. మనం ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ నుంచి మనం శ్రీరంగంకి వెళ్ళలేం కదా. అయితే మనకు కూడా ఈ చుట్టుపక్కల ఎన్నో రంగనాథుడి ఆలయాలు ఉన్నాయి. అవన్నీ మనం దర్శించుకుంటే ఈ యొక్క 30 రోజులలో ఆ శ్రీరంగనాథుడు శ్రీరంగంలో ఏ విధంగానైతే ఆశీర్వచనం ఇస్తాడు, ఇక్కడ కూడా అలాగే ఇస్తాడని చెప్పి ఎందరో భక్తుల అనుభవాలు ఉన్నాయి. మనకు దగ్గరలోనే సికింద్రాబాద్లో శివాజీ బజార్లో శ్రీరంగనాథుడి టెంపుల్ ఉంది. మీరందరూ అక్కడికి వెళ్ళి ఆ రంగనాథుడిని ఈ యొక్క 30 రోజులలో దర్శించుకోమని చెప్పి నేను అంటున్నాను. జై శ్రీకృష్ణ.